గత 5 సంవత్సరాలుగా జగన్ పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అయితే ఏమీ లేదు సార్. ఎందుకంటే ఎలక్షన్లు అయిన తర్వాత నుంచి అభివృద్ధి అనేది ఈ గ్రామంలో అసలు ఎక్కడ జరగలేదండి. ఈ దౌర్జన్య పరిపాలన నుంచి చరమగీతం పాడాలంటే కొత్త ప్రభుత్వం రావాలి. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే కొత్త నాయకుడు అయినటువంటి వేరే వాళ్ళు రాచి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి ఏమీ లేదు సార్. రోడ్లు కానీ చూసుకుంటే విద్యాపరంగా సంక్షేమం పరంగా ఏదో పథకాలు అయితే వేస్తున్నారు కానండి, నిజంగా ప్రజలకి అభివృద్ధి అన్నది ఎక్కడా కనబట్టలేదు సార్. అదే ప్రజల యొక్క మనసులోంచి వాక్యం సార్, అదే కూడా చెప్పదలుచుకున్నామండి. సరే, ఇప్పుడు కాకినాడ విషయానికి వస్తే చలమశెట్టి సునీల్ గారు, కొత్తగా మన గాజు గ్లాస్ పట్టుకొని శ్రీనివాస్ గారు వచ్చారు. వీళ్ళు ఈసారి ఎవరు వస్తే మన కాకినాడకు సమస్యల గురించి పార్లమెంట్లో చెప్తారని మీరు నమ్ముతున్నారు? కాకినాడ పార్లమెంట్ ఏంటంటే ముఖ్యంగా పార్లమెంట్లో లోక్సభలో మన యొక్క సమస్యలను అవగాహన మీద ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే మనకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది సార్. అందుకే ఈ తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారిని ఎన్నుకుంటే మనకి మన సమస్యల్ని లోక్సభ వరకు తీసుకెళ్ళి మన ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నామండి. తంగెళ్ళ ఉదయ్ కుమార్ అయితేనే మాకు అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం సార్. అది తంగెళ్ళ ఉదయ్ కుమార్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.